హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వచ్చేసాం చాలా గ్యాప్ తర్వాత. చాలా అంటే ఎప్పుడురా మనము లాస్ట్ వ్లాగ్ ఏం పడిందో నాకు గుర్తులేదు, ఒకసారి చూడాలి. పడడం కాదు, ఇంటికి వచ్చి వ్లాగ్ చేసి చాలా రోజులు అవుతుంది. అంటే అట్లా ఇట్లా మాట్లాడుకొని మనం వ్లాగింగ్ తీసి గిరిగిరి తిరుక్కుంటూ సో చాలా అవుతుంది కదా. అవును, మేము కూడా అసలు ఎన్ని డేస్ తర్వాత ఇట్లా వ్లాగ్ తీస్తున్నాం అని చెప్పేసి అట్లా ఆలోచించాం అన్నట్టు. లైట్ ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వ్లాగ్ చేద్దామా అని చెప్పేసి. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలే అంటే నేను మార్నింగ్ లేచి కొంచెం అట్లా దీపం ముట్టించేసి ఈరోజు ఫ్రైడే మార్నింగ్ పూజలు అయిపోయినాయి అన్నట్టు. ఆఫ్టర్నూన్ కొంచెం ఎడిటింగ్ అట్లా వేసిన. ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ నేను చూసిన పుష్ప 2 సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. అది ఫీలింగ్ సాంగ్ టీ సిరీస్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా. సో చూసినాం అన్నట్టు. సో దానికి ఇవాళ కొన్ని ప్లాన్స్ వేసినాం, కొన్ని చాలా మైండ్ లో వాయిస్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది కావచ్చు కానీ నాకు తెలిసి అదే అనిపిస్తుంది. ఇద్దరికి కోల్డ్ కాఫ్ ఫీవర్ బాగుంది కదా. 3 days ట్రిప్కే 3 days అవుట్, 3 days 1 week అవుట్ అట్లా ఉంటుంది. కోల్డ్ తగ్గింది, ఫీవర్ తగ్గింది కానీ కాఫ్ అస్సలు తగ్గట్లేదు. నిన్న కాదు, మనం షూట్కి ఎప్పుడు పోయినాంరా? షూట్కి ఎప్పుడు పోయినామంటే నిన్ననే కదా. సారీ, మొన్న వెన్స్డే. ఇవాళ ఫ్రైడే. వెన్స్డే రోజు మేము షూట్కి వెళ్ళినాము. ఆ రోజు చిన్ని చేసిన ఎక్స్ట్రా చూడాలి. నేను అంతకుముందే చెప్పిన చూడకు, నేను చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. ఎక్స్ట్రా కదా జిందా, ఇది కొంచెము హాట్ వాటర్లో వేసుకొని తాగురా, కొంచెం బెటర్గా ఉంటుంది వెళ్ళేసరికి అంటే నాకు అవసరం లేదు, నాకెందుకు అన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 సార్లు పాజ్ అయింది వీడియో అంతా, ఓన్లీ బికాస్ ఆఫ్ చిన్ని. మనం ఏం తాగినా కాఫ్ అనేది కంట్రోల్. మళ్ళీ ఇంకా నైట్ నాకు మాట్లాడని అది చెప్పు. మనం ఏం తాగినా అంటే మెడిసిన్ వాడినా కూడా కాఫ్ కంట్రోల్ కావడానికి టైం పడుతుంది. కానీ ఏంటంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం తగ్గించి ఎక్స్ట్రాగా స్వీట్లు తింటే ఇట్లనే ఉంటుంది. ఇంకా మేము చూపిస్తారండి అసలు ఉందో లేదో అయిపోయినాయి. ఏంటి అచ్చా ఓకే, అసలు నాకే బుద్ధి లేదు. ఇంత కాఫ్ పెట్టుకొని చిన్ని కోరిక మేరకు ఇవి తీసుకొచ్చాం. ఎందుకు బ్రో తీసుకొచ్చి అందులో నుంచి ఒక్కటి కూడా తిననివ్వలేదు కదా. ఎందుకు ఆర్డర్ పెట్టా? ఇప్పుడు కాఫ్ నాకు కూడా అయింది, కాకపోతే నాకు కొంచెం కంట్రోల్ అయింది అన్నట్టు. నైట్ అంతా కరెక్ట్ పడుకునే టైంకి స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే తీరి దగ్గుతా ఉంటుంది. నాకు సగం నిద్ర చిరాకు పడితే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అఫ్కోర్స్ దాన్ని కంట్రోల్ చేయలేము, కానీ ఉన్నప్పుడైతే తినకుండా ఉండి కొంచెం అట్లాంటి చేయొచ్చు కదా. ఇంకా నైట్ నాకు స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి. నేను మొన్న అటువంటి లేడు తిన్నా, అది నాకు తెలిసి వీడియో తీసాం కదా, తీసాం. ఒక షార్ట్ వీడియో అయితే పెడతాము, చూసేయండి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మంచిగా టీ పెట్టేసుకొని తాగేసి ఇవాళ కొంచెం ప్లాన్స్ మనవి వేరే ఉన్నాయి, అందుకే కొంచెం వ్లాగ్ స్టార్ట్ చేస్తాము. డాన్స్ కాకుండా ట్రాన్సిషన్ కాదు అది. యాక్చువల్గా ట్రాన్సిషన్ అనుకున్నా కానీ ట్రాన్సిషన్ అవ్వదు, కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. డిఫరెంట్గా అంటే ఏముండదు, మీకు చూసి అర్థమైపోతుంది. సో ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఇదే వీడియోలో చెప్పేస్తాం, చూసేయండి. దానికంటే ముందు మనం ఫస్ట్ టీ అయినా కాఫీ అయినా తాగుదాం, ఓకేనా? యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా? టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది, కాబట్టి టీ తాగుదాం. అప్పటి నుంచి మీతో కలిసి మాట్లాడుకుని టీ తాగుదామని వెయిట్ చేస్తున్నాం. రండి టీ పెట్టేద్దాం. అవసరం లేదు, అది పడేద్దాం. ఇక ఇవి వద్దు, ఈ రేగి పండ్లు ఇవి తినడం వల్ల ఇంకా కాఫీ ఈజీ ఎక్కువ అయిపోతుంది, అర్థం చెప్తున్నాను. అందుకే ఇంకా నిన్న యువర్ ఫేవరెట్ మై ఫేవరెట్ కూడా, కానీ ఒక్క నిమిషం. నిన్న మేము ఆరెంజెస్ ఇంకా యాపిల్స్ కూడా తీసుకొచ్చుకున్నాం అన్నట్టు. నిన్న కదా మొన్న కొంచెం బీట్రూట్ అనేది ఆర్డర్ పెడదాం అనుకున్నాం కానీ బయట మాయా లేదు, మాత్రం లేదు. యాపిల్స్ ఇంకా బీట్రూట్ కాదు, బట్లనే మాట్లాడుతుందని. యాపిల్స్ ఇంకా ఆరెంజెస్ అయితే తీసుకున్నాము. క్యారెట్ దొరకలేదు మనకి, అండ్ బీట్రూట్ కూడా దొరకలేదు బయట. యాక్చువల్గా మేము ప్రతిసారి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం కదా. సో ఈసారి ఏం చేసినామంటే బయటికి మొన్న మార్కెట్ జరిగింది అన్నట్టు, వెనస్డే రోజు ఈవినింగ్. ఓకే మాట్లాడరా, ఆరెంజెస్ యాపిల్స్ అయితే తెచ్చుకున్నాము. షిఫ్ట్ అయ్యాము, మేము చెప్పాము అది ఆల్రెడీ. షిఫ్ట్ అయ్యేది ఏం లేదు, షఫుల్ చేస్తా ఉన్నాము. కొట్రా. అండ్ గైస్, ఈ టాప్ వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నా, మీకు చూపించిన. ఇదండి టాప్, ఇది కాంబినేషన్ బాగుంది కదా. ఇది రెడ్, ఆరెంజ్, పింక్, లైట్ పింక్ అన్ని మిక్స్ ఉన్నాయి. నాకు ఎందుకు ఇది నచ్చింది టాప్. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అలాగే ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి, ఓకేనా? అండ్ యాక్చువల్గా ఇది నేను అనుకోకుండా ఆర్డర్ అది వచ్చింది, ఇంకా వస్తలేదు అనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇది అనుకోకుండా ఆర్డర్ పెట్టేసిన. ఆర్డర్ అయినట్టు కూడా నాకు చూపించలేదు అన్నట్టు, నార్మల్గా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి చూపించింది. సర్లే ఇక మనీ ఎట్లా రీఫండ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇది ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది, వచ్చింది అన్నట్టు. వచ్చేదాకా తెలియదు ఇది వస్తుందని చెప్పేసి. సో చిన్ని ఇప్పుడు తన మాటలు, తన భావాలు వ్యక్తపరుస్తుంది.
ఆగు నువ్వు నువ్వు రా, నీ ఎక్స్ప్రెషన్స్ నాకు ఇంపార్టెంట్ బ్రో. ఏదన్నా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటూ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. ఏంటిది, ఏదైనా పెట్టుకుంటే 2 tops 2 points ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటాం. 2 points 2 tops 2 bottoms ఆర్డర్ పెట్టుకుంటాం. తను అది ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నాకు పెట్టవచ్చు కదా, లేదా నాకు వస్తుందని తెలీదు అని అన్నది. వచ్చి 2 days అవుతుంది, వచ్చి 2 days అవుతుంది, మరి నాకు ఆర్డర్ పెట్టచ్చుగా, పెట్టలేదు. అట్లా ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నా, చిన్నికి మిల్లి జ్ఞానం అంటారు చూసినా, అది కూడా పని చేయట్లేదు. ఇంతకుముందే మీతో నేను చెప్పిన ఆర్డర్ అయింది కూడా నాకు తెలియలేదు. వచ్చిన తర్వాత అరే ఇది ఆర్డర్ అయిందా అని చెప్పేసి నేనే షాక్ అయినా అన్నట్టు. ఇవాళ కొంచెం ఫ్రైడే కాబట్టి దీపం ముట్టిస్తా కాబట్టి కొంచెం కొత్త డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి వేసుకున్న పని స్టార్ట్ చేసింది. మిల్లి జ్ఞానం కాదు, నేను ఏమన్నా 2 days అవుతుంది బిట్టు. 2 days ఓకే, ఈ డ్రెస్ వచ్చి 2 days అవుతుంది, బట్ నాకు ఇది పెట్టాలన్న ఆలోచన అసలు నాకు ఇద్దరికి లేదు. మరి కొనుక్కోవాలన్న ఆలోచన చిన్నకైనా ఉండాలి కదా, నా మీద దొబ్బుతుంది. నువ్వే తీసుకున్నావు, నాకే ఉంటుంది కదా. అంటే నిజం చెప్పాలంటే బడ్జెట్ సెలెక్షన్ బాగుంటుంది, నాకు నచ్చుతుంది. అసలు తను ఏం ఆర్డర్ పెడుతుంది కూడా నాకు తెలియదు. వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, ఇన్ని ఆర్డర్ పెట్టినాం మీషో అంటే నాట్ ఓన్లీ మీషో, ఇంకా ఆన్లైన్ అమెజాన్ చాలా షాపింగ్ చేసినాం ఈసారి. ఎందుకనంటే లేదు, రీజన్ ఉందారా? రీజన్ లేదు, వేసుకోవడం, బట్టలు వేసుకోవడం అంతే. ఏమంటారు, అవి నడుస్తున్నాయి కదా, ఏంటి సేల్ నడుస్తూ ఉంది కాబట్టి జస్ట్ మంచి బడ్జెట్ లో అయితే కొన్ని టాప్స్, మినిమల్ జ్యువెలరీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో అది నెక్స్ట్ హాల్ వీడియో అయితే అదే రాబోతుంది. ఇంకా 2 వచ్చేటి ఉన్నాయి, అవి వస్తే అయిపోయినట్టే. సో జ్యువెలరీ హాల్ అండ్ డ్రెస్సెస్ హాల్ 2 categories కింద డివైడ్ చేసేద్దాం అనుకుంటాం. ఎందుకంటే మొత్తం మెస్ అయిపోతుంది. ఒకసారి డ్రెస్ చూపిస్తా, ఒకసారి జ్యువెలరీ చూపిస్తే దాంట్లో ఏముందని మీకు కూడా అర్థం కాదు కదా. సో మీషో ఫైన్స్ అని చెప్పేసి టాప్స్ జ్యువెలరీ హాల్ వీడియో ఇద్దాం అనుకుంటున్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసేసి ఇలాంటి షాపింగ్, ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కావాలని చెప్పేసి. వచ్చిన తర్వాత అంటే మనము అటు మ్యారేజ్కి వెళ్ళి వచ్చినాం కదా, ధర్మవరం వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరికి ఒకటే రోజు ఇద్దరికి ఫీవర్ వచ్చింది. ఇక చూసుకోండి, అది తగ్గేది లేదు. కనీసం షూట్కు ప్రశాంతంగా వెళ్దామన్నా కూడా అది కూడా మనసు అవ్వట్లేదు. కొంచెం డిలే చేసుకుంటూ వచ్చినాం అన్నట్టు. అంటే మార్నింగ్ రమ్మంటే ఆఫ్టర్నూన్ వెళ్ళడం అట్లాంటివి చేసినాం కొన్ని ఈ వీక్ అయితే. సో ఈ కెమెరా బాగా షేక్ అవుతుంది, అలవాటు తప్పింది గాయస్. అసలు అక్కడ ఏదో ఎంజాయ్ చేసేటప్పుడు టకటక పట్టుకొని తిరుగుడు అలవాటు అయిపోయి ఒకసారి స్టేబుల్గా ఉండి మాట్లాడడం అంటే కష్టమవుతుంది. అండ్ ఇవాళ ఒక మంచి థింగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మేము, అంటే ఒక షార్ట్ వీడియోకి సంబంధించి. సో ఎప్పుడు ట్రై చేయలేదు, మరి అవుట్పుట్ అట్లా వస్తుందా, మరి జోకర్ ఫోటోలా ఉంటుందో తెలియదు. చెప్పు. అట్లా కాదు, యాక్చువల్లీ చెప్పాలా, ఆ మూవీది ఒక న్యూ సాంగ్ వచ్చింది. ఏ మూవీ? పుష్ప. అప్పటికి షార్ట్ రిలీజ్ అయిపోతుంది కానీ పుష్ప మూవీ, పుష్ప 2 వచ్చింది. ఫీలింగ్ సాంగ్, నాకు తెలిసి ఫీలింగ్ అనొచ్చు, ఏమో సాంగ్ ఏంటో తెలియదు కానీ ఫీలింగ్ సాంగ్. సో దాన్ని చూసిన తర్వాత మా మధ్య బ్రెయిన్కి ఒకటి తట్టింది. ఏంటంటే ఆ లుక్స్, హీరోయిన్వి లుక్స్ ట్రై చేద్దాం, మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి. అఫ్ కోర్స్ అవి సెట్ అవుతాయి అని చెప్పేసి అసలు మేము గ్యారెంటీ అయితే అసలు ఇవ్వలేమండి. ఎందుకంటే తెలుసు కాదు, మీకు ఇప్పుడు చూపిస్తాం, రివీల్ చేస్తాం ఒక్కొక్కటి ఎట్లా కనిపిస్తే. మేము మరీ జోకర్ ఫోటో లాగా ఉంటే మమ్మల్ని ఎవరు ఏమన్నది. ఓకేనా, మేము బ్లాగ్ అప్లోడ్ చేస్తాం కానీ ఒకవేళ షార్ట్ మంచిగా లేకపోతే మాత్రం అప్లోడ్ చేయము. ఎందుకంటే మేమే భయపడతాం, వల్ల మీరందరూ ఎందుకు ఇబ్బంది పడాలి మా వల్ల. ఓకే, ఇవాళ టీ తాగుతున్నాము. లాస్ట్ 2-3 days నుంచి టీనే తాగుతున్నాము, మిరియాల చాయ్ తాగుతున్నాము. మొన్న బయటకు వెళ్ళినప్పుడే, అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడే మిరియాలు కూడా తీసుకొచ్చినాం. మొత్తం నైట్, ఎప్పుడు నైట్ అర్ధరాత్రి 1:00కో మరి 1:30కో కానీ లేదు 1 అయింది. అప్పటికి 1 అయిందా? మొత్తం మిక్సీ పట్టేసి ఉంచినాము, అదంతా అయిపోయింది. ఇప్పుడు అదంతా పెప్పర్ పౌడర్ అదే చెప్పిన, మిరియాలు మొత్తం పెట్టి రోజు అదే టీ తాగుతున్నాం, మిరియాల టీ. ఇది ఇప్పుడు 3rd, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఒకసారి తాగేసినాము. అట్లా చెప్పొద్దు, చెప్తే తప్పే ఉంది. అది కాదు గైస్, మీకు ఒక డౌట్ వచ్చింది. అతను శ్రీవల్లి, మన నేనేంటి పుష్ప. ఒక పుష్ప వచ్చింది. ఇప్పుడు గెటప్ నాదే కదా, ఇప్పుడు అదే అంటే నార్మల్గా యాక్సెసరీస్ అంటే ఏమైనా ఒకటి పెట్టేసి చేసుకోవచ్చు. బట్ ఇక్కడ టాస్క్ ఎక్కడ పడిందంటే శారీస్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి పెద్ద జోక్ చేసాం మేము ఇద్దరం, తెలుసా. మేము ఎంత అప్డేట్లో ఉన్నామంటే మాకు ఇవాళ అర్థమైంది. ఏంటంటే పుష్పని మామూలుగా గెటప్ అయితే ఇది అనుకున్నాం మేము. ఒకసారి స్క్రీన్ షాట్ తీసినవారా? చిన్ని ఫోన్ అప్పుడు స్క్రీన్ షాట్ చేయమండి. ఇప్పుడు అది అదే ఒకటే తెలుసు. యాక్చువల్గా పుష్ప అదే శ్రీవల్లి అంటే రష్మిక మందాన గెటప్ నార్మల్గా అది రెడ్ శారీ మీద ఒకటి ఉంటుంది కదా, యాడ్ అది మరి రస్క్ యాడ్ అనుకుంటా, మేబీ నాకు తెలిసి. సో మేము సర్చ్ చేయక అది వచ్చింది. ఓకే, ఇదే ఫైన్, ఇదే రెడ్ శారీ కట్టేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ కాసేపు అయిన తర్వాత కొంచెం దొబ్బింది అనిపించింది మాకు. ఎందుకంటే అది యాడ్ అంట, అంటే ఒక మరి రస్క్ యాడ్ అనుకుంటా మేబీ. అండ్ వచ్చిన గెటప్ ఇదని తెలిసింది తర్వాత. అన్ని షిఫ్ట్ మళ్ళీ
సో అందుకే ఈ గ్రీన్ అంటే ఇది సీ గ్రీన్ కదా, కలర్ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఈ సీ గ్రీన్ కలర్ ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నా. మరీ ఇంత యాస్టీజ్ అయితే రాదు, బట్ కొంచెం మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకేనా, అండ్ ఈ లుక్ అయితే ట్రై చేయబోతున్నాం మనం ఇవాళ. సో యాస్టీజ్ అయితే రాకపోవచ్చు, ఒక 30% అయితే ట్రై చేస్తామండి. మీరు చూడండి బ్లాగ్లో. ఓకేనా, కొంచెం 30%, మరి 70% అంటే అది మ్యాచ్ చేయడం అంత కానీ కాదు. నా పరిస్థితి ఏంటంటే నువ్వు వెళ్తావో చేయడం దాకా 70% దాకా ఏమో చూడాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:20 అవుతుంది. 6:20 అంటే ఇప్పుడు మేము రెడీ అయ్యేసరికి ఎంత కాదని ఒక 7 వరకు అయితే అవుతుంది టైం ఈజీగా. 7:30 వరకు అయితే అవుతుంది. 7:30 తర్వాత కాసేపు షూట్ చేసేసుకుంటాము. తర్వాత వంట చేసుకోవాలి. వాళ్ళు మేము కిచడి ఇంకా ఎల్లిపాయ కారం చేద్దాం అనుకుంటాం. అది కూడా చూపిస్తాం గాయస్. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ ఎల్లిపాయ కారం చేసిన. నేను చెప్తా. అయితే లాస్ట్ వీక్ మాకు కొంచెం కాఫ్ అయ్యేసరికి అసలు ఏం టేస్ట్ రాకపోయేసరికి ఏం తినాలనిపిస్తే స్పైసీగా తినబుద్ది. సో బజ్జు ఏం చేసిందంటే ఎల్లిపాయ కారం చేద్దామని ఫస్ట్ టైం చేసిన కదా బిట్టు. ఫస్ట్ టైం చేసింది. ఆహా, నేనైతే సూపర్ అయింది టేస్ట్ అయితే. బయటికి వెళ్ళేసి కరివేపాకు, ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, ఆ తర్వాత ఇంకేంటి ఎల్లిపాయలు మెయిన్గా తీసుకొని వచ్చి అండ్ ఇక్కడ పట్టించిన కారం దొరుకుతుంది. అవును. సో 1/2 kg తీసుకున్నాం. ఎట్లుంటుంది, సూపర్ ఉంది టేస్ట్. ఎల్లిపాయ కారం అయితే చేసింది అయితే 2 daysలో అవుట్. 2 daysలో అయిపోయింది, ఈజీగా అయిపోయింది. సో అందుకే ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎల్లిపాయలు అవి తీసుకొచ్చుకొని చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎల్లిపాయ కారం జస్ట్ సింపుల్గా చేస్తాం. ఒకవేళ మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. మీరు అన్నీ ఇగ్నోర్ చేసేయండి గైస్, నా మాటలు మాత్రమే వినండి. ఎందుకంటే ఎప్పుడు తగ్గుకుంటూనే ఉంటుంది. నాకు చాలా రోజుల తర్వాత ఈరోజు మస్తు హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాట్ ఓన్లీ డాన్స్, ఈరోజు డాన్స్ తో సంబంధం లేదు, లుక్ ట్రై చేయబోతున్నాం. అది ఎట్లా వస్తుంది అవుట్పుట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అది సెకండరీ. నాకు ఫస్ట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని బ్లాగ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చేసినాం, మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు. అదే లాస్ట్, మళ్ళీ ఇంకే బ్లాగ్ కూడా చేయలేదు ఇక్కడ కూర్చొని. మళ్ళీ ఇది ఈ బ్లాగ్ అవుతుంది. చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకు లోపల. ఏదో మాట్లాడాలని ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు గైస్ బయట. ఫస్ట్ వంట చేద్దామా, ఇంటికాడ చెప్పినప్పుడు ఏదో నేర్చుకోము, ఇప్పుడు అవసరం కాబట్టి నేర్చుకొని చేస్తున్నాం. టేస్ట్ అయితే నిజంగా రెడీ అయ్యేటప్పుడు కలుద్దాం. ఓకేనా? ఓకే గైస్, ప్రస్తుతానికి పుష్ప అయితే ఇట్టున్నాడు. శ్రీవల్లి అయితే ఘోరంగా రెడీ అవుతుంది. ఏమేమో తగిలించుకున్నాం. కనిపిస్తున్నాయి మీకు? ఉన్నాయి లేని అన్ని పాతయి కొత్తయి. బొట్టు చూడండి ఎట్లా పెట్టేసుకున్నాను. అండ్ ఇవి మొత్తం కానీ చిక్కేసుకున్నా గైస్. ఒక 30% ట్రై చేసినామా? కనిపిస్తుందా? ఓకే. చిట్టి పిల్క పుష్ప అంటారు ఇప్పుడు, చిట్టి పిల్క పుష్ప. ఓకే గైస్, మనం ఇట్లా రెడీ అయిపోయాము. ఫస్ట్ ఇవన్నీ ఏమేమో వేసేసుకుంది. ఇవి వడ్డానాలు ఇట్లా వేసింది. అంటే ఇది రుద్రాక్ష ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. అందుకే అట్లా తాయెత్తు లేక రుద్రాక్ష అట్లా. నెక్స్ట్ నా హ్యాండ్స్ ఇంపార్టెంట్ బ్రో. ఇవి నా హ్యాండ్స్. ఇట్లా చూపి, ఏంటో నాకే తెలీదు. ఇది చూపి, నన్ను చూపి. ఒక వాచ్ పెట్టుకున్నా, ఇవేందో వేసుకున్నా. ఓకే గైస్, మనది టోటల్ గెటప్ లడ్డు పుష్ప. కానీ పుష్ప కాబట్టి కొంచెం ఇది లేపాలి, తగ్గేదిలే. ఈరోజు షోల్డర్ మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇట్లా రైటా లెఫ్టా నాకు గుర్తులేదు. ఓకే, నేను ఒక ఇంటికి యజమానులాగా ఉన్నా. ఇంటికి యజమానురాలు నేనే. ఆ డైలాగ్ మంచిగా సెట్ అవుతుంది మీకు. సో పుష్ప కంటే పెద్దగా కనిపిస్తున్నా. యాక్చువల్లీ పుష్ప కంటే చిన్న ఉండాలి కానీ పెద్దగా కనిపిస్తున్నా. ఓకే గైస్, మేము అనుకున్నట్టు ఒక 30% అంటే 30% కూడా ట్రై చేసినాం. ఈ రింగ్స్ అని ఏమేమో పెట్టేసుకున్నాం, ఇంతకుముందు చూపించినాం కదా. అండ్ బ్యాంగిల్స్ కూడా అంత పిచ్చిగా మిస్ మ్యాచ్ వేసుకున్నాం. అండ్ కూడా ఏమిటో ఈ గెటప్ కోసం నీళ్ళు పోల్చి పెట్టుకోవాల్సి వచ్చింది, బ్రైట్ కలర్ది అన్ని. దీనికోసం అన్నా మనము షార్ట్ గట్టిగా చేద్దాం. ఎస్, ఓకే.